మాత్రం వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు హరీష్ రావు కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ లోపలికి కూడా వచ్చారు. హరీష్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. కేసీఆర్ ఇలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. అది కేసీఆర్ గారు చెప్పాలి కానీ నేనెట్లా చెప్తా బాస్. నిజానికి ఆయన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద, ఈ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా కూడా కేసీఆర్ గారు ఆయన ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయనకు పదవి కంటే కూడా రాష్ట్రం ముఖ్యం. ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా రాష్ట్రం పక్షాన మాట్లాడతారు. ఇది కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా అన్యాయానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికైతే ఆ నేమ్స్ ఉన్నాయో, నేమ్స్ ఉన్న వారు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మాత్రం వారు ఇక్కడ ఇన్వైట్స్ కి సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ ఆ సిగ్నేచర్ చేసిన తర్వాత మాత్రం హాల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ కి సంబంధించిన మాత్రం ఒక పక్క తెలంగాణ భవన్ లో మాత్రం మరికాసేపట్లో ఎవరైతే నేతలు రాబోతున్నారో నేతలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే నీటికి సంబంధించిన మాత్రం నదుల అనుసంధానం పేరుతో మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే తెలంగాణకు సంబంధించిన మాత్రం అన్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వివరిస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఆరోపణల ఆ నేపథ్యంలో మాత్రం ఏ విధంగా ఆ కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ ఉంటే మాత్రం ఇలాంటి అంశాలపైన కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రైతుల సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తం 2 లేదంటే 3 బహిరంగ సభలు కూడా నిర్వహించే ఆలోచనలో కూడా